కొన్నిసార్లు మన బలహీనతలు చూసి అనేకులు అర్థం చేసుకోరండి. కొన్నిసార్లు మనల్ని చూసి విసుక్కుంటారు, బలహీనంగా మాట్లాడుతుంటారు. కానీ నువ్వెంత భయంకరమైన పాపివైనా, నువ్వెంత వ్యభిచారానికి బానిసైపోయినా, నువ్వెంత మూర్ఖతని అగుపరిచే బిడ్డవైనా, నిన్ను ప్రేమించే ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. రెండో విషయం మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతుంటే, మీ కుటుంబంలో అద్భుత కార్యం చేయాలని ఆశపడుతుంటే, చాలాసార్లు మీరు అనుకుంటుంటారు, అయ్యో ప్రార్థన చేయటం తెలుసు, కానీ దేవుని ప్రేమలో ఉన్న టేస్ట్, దేవుని ప్రేమలో ఉన్న ఆ యొక్క అద్భుత అనుభూతి మీరు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. కానీ రాత్రి ఒక విషయం మీతో చెప్తున్నాను. నేను హైందవ కుటుంబానికి చెందిన వ్యక్తినండి. నాకు యేసుక్రీస్తు గురించి చిన్నప్పటి నుంచి ఏం తెలీదు. కానీ నేను కొన్ని పరిస్థితులలో నా కుటుంబంలో నేను ఎట్లా పెరిగానంటే, చాలా బయటికి వెళ్లకుండా, చాలా అంటూ ముట్టు అన్నట్లు హైందవ కుటుంబంలో మా నాన్నగారు భద్రాచలంలో ఆయన ఒక పంచాంగకర్తగా రామాలయంలో పనిచేసేవారు. ఆయన దగ్గర నేను అనేక మందికి చిన్నప్పటి నుంచి పూజారులకి, అక్కడున్న వారికి సహాయం చేయటం, వెళ్ళి వస్తూ ఉన్న అనుభవం నాది. ఎవరిని ముట్టుకోవద్దు, అంటుకోవద్దు అన్నట్లు చిన్న వయసు నుంచి పెంచబడ్డాను. కానీ నా జీవితంలో యేసయ్య ప్రేమ ఏంటో తెలియదు. కానీ ఒకనొక సందర్భంలో నేను చదువుకోవడానికి హాస్టల్కి వెళ్ళినప్పుడు, నా కుటుంబానికి భయంకరమైనటువంటి శోధన పోరాటం వచ్చినప్పుడు, అక్కడ ఒక సహోదరి దేవుని గురించి అక్కడున్న ప్రజలు మాట్లాడుకుంటున్నప్పుడు, ఆయన ప్రేమ, ఒంటరితనం, ఇంటి పరిస్థితి బాగాలేదు, నలిగిపోతున్న అనుభవంలో ఉన్నప్పుడు మెల్లమెల్లగా యేసయ్య ప్రేమ నన్ను తాకటం ప్రారంభించింది. ఆయన గురించి తెలుసుకున్నాక నా కుటుంబం నుంచి చాలా వ్యతిరేకత నేను అనుభవించాను, చాలా పోరాటాన్ని అనుభవించాను. కానీ ఎప్పుడైతే ఆ పోరాటం నుంచి బయటపడ్డానో దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా రక్షించబడటం, దాని తర్వాత నాకు ఉద్యోగం రావటం, వివాహం జరగటం, దాని తర్వాత ఎన్నో శోధనలు మేము అనుభవించాము కుటుంబ పరంగా. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకునే బంధువులు, స్నేహితులు, రియల్లీ అండి, కట్టుకోవటానికి నాకు బట్టలు ఉండే కాదు. ఎక్కడికన్నా ఫంక్షన్కి దానికి దీనికి వెళ్తే చాలా చులకనగా చూసేవారు. పేదరికంలో చాలా కష్టాలు అనుభవించా. ఒకటే చీరని అటు ఇటు కట్టుకుంటున్నప్పుడు బంధువులు హేళనాస్పదంగా మాట్లాడేవారు. ఎవరి వద్దకు వెళ్ళినా ఏంటో క్రొత్తగా దేవుడట, సేవట, ఉన్నదంతా పోగొట్టుకొని అని ఎవరు మమ్మల్ని దేనికి పిలిచేవారు కాదు. ఒకవేళ సిగ్గు విడిచి మేము వెళ్ళినా మమ్మల్ని వెలివేసే అనుభవం దేవుని బిడ్డలారా. దూరం పెట్టేవారు. మాకు అప్పుల వాళ్ళ బాధ ఏంటో తెలుసు. అప్పుడు పిల్లలు, సంవత్సరాలు గడుస్తున్న పిల్లలు కూడా లేని కండిషను. పేదరికం ఒక పక్క, పిల్లలు లేని స్థితి ఒక పక్క, వెలివేయబడుతున్న స్థితి ఒక పక్క, భయంకరమైన అప్పులు పెరిగిపోయాయి. ఆదరణ లేదు, ఓదార్పు లేదు, పట్టించుకునేవారు లేరు. ఆ టైంలోనే యేసయ్యని గట్టిగా మేము హత్తుకున్నాము దేవుని బిడ్డలారా. ఎందుకంటే మీరు అప్పులతో వచ్చి మా దగ్గర ఏడుస్తున్నప్పుడు మా హృదయాలు పగిలిపోతుంటాయి. అయ్యో గర్భఫలం లేదు అని మీరు ఏడుస్తున్నప్పుడు, 7 సంవత్సరాలు పిల్లలు లేరండి, కానీ దేవుడు ఆశీర్వదించాడు 2 బిడ్డలతో. వేదన తెలుసు మాకు, పిల్లలు లేని పరిస్థితిలో ప్రజల నుండి ఏ స్పందన ఉంటుందో చేదు అనుభవం తెలుసు. అంతేకాక ఇంటి ముందుకి నువ్వు అప్పుల పాలైతే ఎవరు నిన్ను ఏ విధంగా చులకనగా చేస్తారో తెలుసు. నువ్వు అన్నిట్లో అన్నీ ఉన్నప్పుడు అందరు నిన్ను ప్రేమిస్తారు. ఏమీ లేకపోతే ఒక్కరే ఒక్కరండి మనల్ని ప్రేమించేది, అది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అనే సత్యాన్ని మా జీవిత అనుభవాల నుండి మాటలు మీకు చెప్తున్నాం. ఎందుకండి రాత్రింబగళ్ళు మేము పట్టణాల్లో, ప్రాంతాల్లో క్రీస్తుని ప్రకటించడానికి మాకు డబ్బుండి కాదు, మాకు హోదా ఉండి కాదు, మాకు అన్నీ ఉండి కాదు, కానీ మమ్మల్ని లేవనెత్తిన ఆ యేసు ప్రేమ మీలాంటి వారు కూడా అనుభవించడానికి ఈరోజు ఈ స్థలంలోకి మేము వచ్చి మా ప్రభువైన యేసుని మీకు ప్రకటిస్తున్నాము దేవుని బిడ్డలారా. ఎందుకంటే అందరు విడిచిపెట్టిన యేసయ్య అన్నాడు, మీరు నమ్మకంగా ఉండండి బిడ్డ, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. రియల్లీ దేవుని బిడ్డలారా, నేను టీ తాగుదామంటే ఉండేది కాదు. నిజంగా టీ కష్టపడి నేను ఎందుకు ఇంత చూడండి, ఎక్కువగా ఎక్కడికన్నా మీరు ఎక్కడ పెడితే అక్కడ ఉంటాం, ఏది పెడితే తింటాం, ఏది అడగం. ఎందుకంటే మాకు తెలుసు మా గతాన్ని మేము మర్చిపోం. టీ చేసుకోవడానికి కష్టపడి హోటల్లో టీ చేసుకున్న వారి దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని, అయ్యా మీరు పడేసే టీ పౌడరు మాకు ఇస్తే మేము టీ చేసుకుంటామని. అది తీసుకొచ్చి డికాషన్ తాగిన అనుభవం దేవుని బిడ్డలారా మా అనుభవం. చాలా కష్టపడ్డాం అసలు, కానీ మా కష్టాన్ని అనుభవిస్తూ పేదరికంలో నలిగిపోతూ, అప్పుడు మేము ఎవరికో ఉన్నదాన్ని మేము ఆశించలేదు, కానీ
ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ కూడా ఆశీర్వదించబడుతుంది అన్నట్లు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించే వరకు ఆయన రెక్కల క్రింద మేము ఎందుకు ఏ విధంగా తగ్గించుకుని ఉన్నామంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఆయన హెచ్చించే వరకు కూడా ఆయన చేతి క్రిందకి వెళ్ళిపోయాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన చేతి క్రిందకి వెళ్ళిపోయామో, ఎప్పుడైతే ఆయన ప్రేమ కింద ఒదిగిపోయామో దేవుడు మమ్మల్ని హెచ్చించడం ప్రారంభించాడు. అది యేసు కృప వలన, ఆయన ప్రేమ వలనే మేము ఈ స్థితిలో ఉన్నామని దేవుని బట్టి మీకు చెప్తున్నాము. దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితం ఎట్లుండాలో తెలుసా? దేవుని బిడ్డలారా, యేసు వలె ఉండటానికి మనం మార్చబడాలి. మెత్తని మనసు, ప్రేమ కలిగిన మనసు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూములో ఆయన ఇంట ఉన్నాడని తెలిసిందండి. ఎప్పుడైతే యేసయ్య ఇంట ఉన్నాడని ప్రజలకు తెలిసిందో చాలా మంది వచ్చి ఆయన ఇంట్లో గుమ్ముకూడారు. పాపం రిలాక్స్ అవ్వడానికి వచ్చి ఉండొచ్చు, అలసిపోయి ఉండొచ్చు, కష్టపడి తిరిగి ఉండొచ్చు. ఆయన ఇంట ఉన్నాడని మార్క్స్ వార్త 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఆయన వచ్చి ఇంట్లో ఉండగానే అనేక మంది ప్రజలు వచ్చేసారట. ఆ రోజండి అక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన ఇంట ఉన్నాడని ఆ కపెర్నహూములోకి తెలిసిందో ఆ ఒక వ్యక్తిని, పక్షవాతం కలిగిన వ్యక్తిని మోసుకొచ్చి వారికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. ఎందుకంటే యేసయ్య ఇల్లు లోపట ఉంది, అందరూ కూడా ఆయన మాట వింటూ ఉన్నారు, అక్కడ బోధిస్తూ ఉన్నాడు. అంతమంది మధ్యలోకి వెళ్ళలేక ఆ ఇంటి కప్పు విప్పి కరెక్ట్గా యేసుక్రీస్తు ఉన్న స్థలంలోకి ఆ బాడీని దించారండి. వారు నలుగురు కలిసి కరెక్ట్గా దించుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అనుకొని ఉండొచ్చు కదా, ఎంతమంది ఆయన శిష్యులు వెళ్ళి ఏంటి ఇల్లంతా పీకుతున్నప్పుడు, కప్పు తీస్తున్నప్పుడు, అయ్యో ఇల్లు పాడైపోతుందే, అంత మంచి ఇల్లు పాడు చేస్తున్నాడు, కప్పంతా బీకేస్తున్నారని వాళ్ళు గలిబిలి కాలేదు, అటు ఇటు పరిగెత్తలేదు. ఆ వ్యక్తిని చూసి యేసయ్య ఆ దించిన వారి విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన స్వస్థత ఆ బిడ్డకి ఇచ్చాడండి. రియల్లీ నా ఇల్లు కుప్పకూలిపోతుంది కదా, ఇల్లు విప్పుతున్నా ఆయన చలనం లేదు. ఎందుకంటే యేసయ్య ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ఏ బదులు ఆశించని ప్రేమ. దేవుని బిడ్డలారా, రియల్లీ ఎంతమంది ఆయనని వెంబడించారో ఎవరిని కూడా యేసు ప్రభు విడిచిపెట్టలేదండి, ఎవరిని కాదనలేదు ఆయన. ఈ మాటలు వింటూ ఒక తల్లి కన్నీరు కారుస్తుంది. నీ కుమార్తె వెళ్ళిపోయి 6 నెలలు అవుతుందంట. నీ బిడ్డని నువ్వు చాలా ప్రేమించావమ్మా, ప్రాణానికి ప్రాణంగా పెంచావు, చాలా కష్టపడి పెంచావు. కానీ నువ్వు పెంచిన నీ బిడ్డ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు 6 months అవుతుంది, నువ్వు ఏడుస్తూ ఈ గ్రౌండ్లో కూర్చున్నావు. ఎవరా తల్లి? లేచి నిలబడితే సంతోషమమ్మా, ఎందుకంటే నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి. తల్లి అందరు మీ కుడి చేయి పైకెత్తుతారా? ఒకసారి ఆ తల్లి గురించి మనం ప్రార్థన చేద్దామా? పరిశుద్ధాత్మ దేవుడు ఆమె హృదయానికి నెమ్మది ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి ఆ కన్నీరు తొడవబోతున్నాడు, ఆ హృదయంలో సమాధానం దిగబోతుంది. అమ్మా ధైర్యం తెచ్చుకో, దేవుని సమాధానం నీ కుటుంబంపై దిగునుగాక. గట్టిగా చప్పటి కొట్టి దేవుని మహింపరచుదాం. దేవుని బిడ్డలారా, రియల్లీ ఎందుకంటే ఈ రాత్రి మీరు నమ్మండి, ఎంతమంది రాత్రి గర్భఫలం లేని స్థితిలో ఇక్కడ ఉన్నారు, పిల్లలు లేని అనుభవములు ఉన్నారండి. దయచేసి లేచి నిలబడండి. గర్భాలు లేని వారు, ఒకవేళ మీ భార్యలు రాకపోతే భర్తలు వచ్చిన వారైనా లేచి నిలబడండి. భార్యలు వచ్చిన వారు నిలబడండి. మీ చేతులు పైకెత్తి ఒక్కసారి కన్నీటితో ప్రార్థన చేయండి. అయ్యా మా మీద కనికరపడి మాకు సహాయం చేయవా? రియల్లీ సహోదరి, నువ్వు అనుకుంటున్నావు ఇక నీకు పిల్లలు పుట్టరని డాక్టర్స్ చెప్పారేమో, నీకు బిడ్డలు కారని చెప్పారేమో, కానీ సంతులేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేయవాడు ఆయన. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దేవుని బిడ్డలారా, నీ గర్భంలో ఏదో క్రియ జరగబోతుంది. ఈ రాత్రి మీ చేతులు పైకెత్తండి. యేసు భార్యాభర్తలుగా వస్తే మమ్మల్ని తాకండి ప్రభు అని అడగండి. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాల్లో అద్భుతం చేయబోతున్నాడు, మీ హృదయాల్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమె యేసయ్య తాకుతున్నాడు. చాలా మంది గర్భాలు తెరవబడుతున్నాయి ఈ రాత్రి. యేసు క్రీస్తు నామములో మీ గర్భాల్లోకి దేవుని అభిషేకము దిగునుగాక. పరిశుద్ధాత్మ కార్యము ఇప్పుడే ప్రారంభించబడునుగాక. ఈ రోజు వరకు మీరు పొందిన పోరాటము, శాపము, దుఃఖము సంతోషముగా మార్చబడునుగాక. ఇప్పుడే మీ కడుపులో ఒక పవర్ దిగుతున్నది, భయపడొద్దు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి మేఘం వలె మిమ్మల్ని కమ్ముకుంటుంది. ఈ రాత్రి యేసయ్య మిమ్మల్ని తాకుతున్నాడు. ఇదిగో ఇప్పుడే నా దేవుడు నీ మీద కనికరపడి ఈ రోజు మీ గర్భాలు తెరవబడుతున్నాయి. యేసు నామములో తెరవబడుతున్నాయి. జీసస్ నేమ్. మహిమ నీకే. గట్టిగా చప్పట్టుకుంటూ దేవుని మహిమపరచుదాం. కూర్చుందాం. చాలా మంది మీరు అనుకుంటుండొచ్చు, దేవుని బిడ్డలారా
ఈ రాత్రి దేవుడు ప్రేమ స్వరూపి అండి. ఆయన కనికర స్వరూపుడు. ఆయన ఏ తల్లి ఏడ్చినా, ఏ బిడ్డ ఏడ్చినా, ఏ భార్య ఏడ్చినా, ఏ భర్త ఏడ్చినా ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. అనుభవంలో నుంచి మాటలు చెప్తున్నాం. చాలా పేదరికంలో నుంచి వచ్చాము కాబట్టి ఈ రాత్రి మీకు మేము చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడండి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ తండ్రి యేసు యొద్దకు వచ్చినప్పుడు ఆ బిడ్డ బాల్యం నుంచి భయంకరమైన పోరాటంలో ఉన్న బిడ్డ విడుదల పొందాడండి. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన పక్షవాతంతో ఆయన ఇంటిలో దించినప్పటికీ, ఆయన ఇల్లు పాడైనప్పటికీ కూడా యేసయ్య ఒక్క మాట మాట్లాడకుండా ప్రేమతో ఆ బిడ్డని స్వస్థపరిచాడు. లాస్ట్ మాట మీకు చెప్తున్నాను. పేతురు ఎంతో అలసిపోయాడండి. ప్రయాణంలో ఓడలో నలిగిపోయి కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ పేదరికంలో, ఆ నలిగిపోయిన అనుభవంలో ఉన్న పేతురు దగ్గరకు వచ్చి, కొద్దిగా నీ యొక్క ఓడని, నావని లోతులోకి నడిపిస్తావా అన్నాడు. అయినప్పటికీ, అయ్యా ఇప్పటికీ అలసిపోయా, అసలుకే ఇంటికి వెళ్ళాలి, ఎందుకయ్యా, నేను తప్ప వేరే వాళ్ళు లేరా, నా పేదరికం, నా అప్పు, నా సమస్య, దారిద్ర్యత అనలేదు. కానీ తన ధోనిని యేసుకి ఇచ్చాడు. ఎప్పుడైతే యేసుకి ఇచ్చాడో, లోతులోకి వెళ్ళి వాక్యం చెప్పాడో, దాని తర్వాత పేతురు వైపు చూశాడండి. పేతురు పరిస్థితి ఎట్లుందంటే అలసిపోయి విరిగిపోయే స్థితిలో ఉంది. పాపం కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, రాత్రంతా శ్రమ పడ్డాడు. కానీ ఆయనకి ఏమీ దొరకలేదు. అయ్యో, ఎంతో నలిగిపోయిన స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ యేసయ్య, ఆయన ధోనిని వాడుకున్న యేసయ్య ఆయనని విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటుండొచ్చు, ఎంతో దేవునికి సహకారంగా ఉంటున్నానే, సంఘంలో నేను ఎంతో నమ్మకమైన వ్యక్తిగా ఉంటున్నానే, దేవుడు నన్ను విడిచిపెట్టాడా అనుకుంటున్నావా? నీ సహాయం తీసుకున్న దేవుడు నువ్వు సేవకునికి, సంఘానికి చేసిన దాన్ని మర్చిపోడు, కానీ తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. పేతురు ధోనిని వాడుకొని దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించి పేతురు వైపు చూశాడు. ఒకటే మాట అన్నాడు, నువ్వు ఒక్కసారి మరొకసారి వల వేస్తావా అన్నాడు. అంతే అండి. ఆ ఒక్క మాటను బట్టి పేతురు, అయ్యా నువ్వు బోధకుడివి, రక్షకుడివి, ఇప్పటివరకైతే నాకేం దొరకలేదు, చాలా అలసిపోయాను, అందరి మాటలు విని విని అలసిపోయాను, కానీ నీ మాట చొప్పున చేస్తాను ప్రభా, నీ మాట చొప్పున వల వేస్తాను, నా నావని నడిపించే దేవుడు నీవే అని తన హృదయంలో ఒక తీర్మానానికి వచ్చాడండి పేతురు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మాట చొప్పున వల వేశాడో, దేవుని బిడ్డలారా, అప్పటి వరకు పొందని ఆశీర్వాదాలు పేతురు పొందటం మనం చూస్తున్నాం. పట్టజాలని బ్లెస్సింగ్స్ పేతురు యొక్క వలలోకి వచ్చేసాయండి. సముద్రంలో ఉన్న ప్రతి చేపని దేవుడు ఆజ్ఞాపించి పేతురు వలలోకి పంపించాడు. ఈ రోజు వరకు అలసిపోయి ఉన్నావేమో, నీ బిజినెస్ లో నష్టం, నీ పిల్లల విషయంలో నష్టం, అనేక బోధలు విన్నావు, అనేక ప్రార్థనలు చేశావు, అలసిపోయి ఇక్కడ ఉన్నావేమో. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త, దేవుని మాట చొప్పున ఈ రాత్రి నీ జీవితాన్ని యేసుకి సమర్పించుకో. ఇప్పటి వరకు అనుభవించని అద్భుతాన్ని నువ్వు అనుభవించబోతున్నావు, ఆశ్చర్య కార్యాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఇప్పటి వరకు దొరకని బలమైన కార్యాలు నీ కుటుంబంలో జరగబోతున్నాయి. సహోదరి, ఆ తండ్రికి కుమారుని స్వస్థపరిచినట్టు అప్పచెప్పినట్లు, యేసుక్రీస్తు ఆ పక్షవాతం కలిగిన వ్యక్తిని స్వస్థపరిచినట్లు, పేతురు ధోనిని వాడుకొని పేతురు జీవితంలో అద్భుతం చేసినట్లు, ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం చేయటానికి యేసయ్య ఇక్కడ నిలబడి ఉన్నాడండి. ఆయన మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి నీ హృదయం అనే ఆ ధోనిని యేసయ్యకి ఇస్తావా? నువ్వు నిజంగా నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తావా? యేసు, ఇన్ని రోజులు అలసిపోయానయ్యా, పాపినయ్యా. ఎప్పుడైతే అది వచ్చిందో, ఆశీర్వాదం వచ్చిందో, పేతురు పాపినయ్యా అని ఒప్పుకుంటున్నాడు. రియల్లీ దేవుని బిడ్డ, ఒక్క మాట చెప్పు యేసయ్యకి, అయ్యా నేను పాపి, నన్ను క్షమించు. 2000 సంవత్సరాల క్రితం నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మరలా రాబోతున్నా సిలువ వేయబడిన యేసుని ప్రకటించడానికి ఈ భీమవరం ప్రాంతంలో మేము అడుగు పెట్టాము. దేవుని బిడ్డలారా, మీకు శుభవార్త. ఎన్ని వేల మంది రాత్రి ఇక్కడ అడుగు పెట్టారో, మీ జీవితాల్లో పట్టజాలని దీవెనలు మీరు పొందబోతున్నారు. ఈ రాత్రి మీ హృదయాన్ని యేసుకిస్తూ ఉండగా, మీ జీవితంలో అలసిపోయిన స్థితిలో, నరిగిపోయిన స్థితిలో మీరు దేవుని వైపు చూస్తుండగా, దేవుడు అద్భుతం చేస్తుండగా అందరం లేచి నిలబడదామా? సౌలు దమస్కులో ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత దొరికినప్పుడు సౌలు కళ్ళు చీకటి కమ్ముతాయి. మరలా అననీయ ప్రార్థించిన తర్వాత ఆయన చూడగలుగుతాడు. అదేవిధంగా దేవుని శక్తి అంటే అది మామూలుది కాదు, అది బలమైన శక్తి. ఆ పవర్ మీ కళ్ళలోకి వచ్చినప్పుడు కొన్నిసార్లు మీ కళ్ళు క్లోజ్ అయిపోతాయి. ఆ అనాయింటింగ్ మేము రిలీజ్ చేయబోతున్నాం. ఈ శక్తి మీ కళ్ళలోకి దిగినప్పుడు మీ కళ్ళు ఏమైపోతాయి అంటే కళ్ళు అంటుకుపోతాయి, క్లోజ్ అయిపోతాయి, తెరవటానికి రాదు. కంప్లీట్ గా మీరు ఎట్లా అంటే
గుడ్డివారులాగా స్టేజ్ మీదకి వస్తారు. మరలా మేము ప్రార్థన చేసినాక అవి తెరవబడతాయి. రెండోది ఏంటంటే, మీరు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తినప్పుడు ఒక పవర్ మీ చేతుల్లో దిగినప్పుడు మీ చేతులు అట్లనే స్ట్రక్ అయ్యి ఎండిపోయినట్లు అయిపోతాయి, కిందకి దిగడానికి రాదు, షేక్ అయిపోతుంటాయి. ఈ రెండు అద్భుతాలు ప్రభువు చేయబోతున్నాడు. అందరూ కూడా కళ్ళు మూసుకొని మీరు 2 చేతులు పైకెత్తండి. మీరు నమ్మండి, పరిశుద్ధాత్మ నన్ను తాకండి ప్రభు అని అనండి. అంతే. దేవుని శక్తి ఇప్పుడే దిగబోయే సమయం. ఈ సమయం దేవుని అనాయింటింగ్ దిగుతున్నది తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మీ కళ్ళల్లో పరిశుద్ధాత్మ సూపర్ న్యాచురల్ ఆ పవర్ దిగుతుండగా మీ కళ్ళు క్లోజ్ అయిపోతున్నాయి. యేసుక్రీస్తు నామములో యేసయ్య తాకుతున్నాడు. మీరు నమ్మండి, పరిశుద్ధాత్మ నన్ను తాకు ప్రభు అనండి. అంతే. మీ కళ్ళలో ఒక శక్తి, ఒక పవర్ దిగుతున్నది. కళ్ళు క్లోజ్ అయిపోతున్నాయి యేసు నామములో. ఎత్తిన చేతులు ఎత్తినట్లే యేసు నామములో ఆగిపోవును గాక. ఆమేన్. ఆ ఫైర్ చేతుల్లో దిగును గాక. కళ్ళు క్లోజ్ అయిపోవును గాక. చేతుల్లో పవర్ దిగి ఆ చేతులు దేవుని అభిషేకముతో ఎండిపోవును గాక. యేసు నామములో ఎర్రోబాము చేతులైనట్లు ఇప్పుడే తాకండి ప్రభా, తాకండి. కళ్ళల్లో చేతుల్లో పవర్ దిగును గాక, దిగును గాక, దిగును గాక, దిగును గాక, దిగును గాక, దిగును గాక. జీసస్ నేమ్. కళ్ళు క్లోజ్ అయిపోతాయి, చేతులు ఎండిపోయినట్టు, చేతులు ఎత్తిన చేతులు కిందకి దిగవు. అలాంటి వారు చెక్ చేసుకుని స్టేజ్ మీదకి వచ్చేసేయండి, పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి. దేవుని అభిషేకం ఇంకా బ్రతికే ఉన్నదని ఆయన రుజువు చేసుకుంటున్నాడు ఈ రాత్రి. అమ్మ కళ్ళు క్లోజ్ అయిపోయినాయి చూడండి. ఈ అద్భుతాలు నాస్తికులు చూసినా యేసుక్రీస్తు బ్రతికే ఉన్నాడని నమ్మవలసినదే. చప్పట్లు కొడదాం. ఎందుకంటే సైంటిస్టులు చేయలేరు, డాక్టర్స్ చేయలేరు. ఈ అద్భుతాలు ఎవరు చేసినంటే బైబిల్లో నజరేయుడైన యేసయ్య మాత్రమే చేసినాడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, అమ్మా ఏం జరిగింది చెప్పండి. నా కళ్ళు మూతలు పడిపోయి తెరవటానికి ప్రయత్నిస్తున్నారు, తెరవలేకపోతున్నాను. ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? నా కళ్ళు కనిపించడం లేదు. కళ్ళు మూసుకుపోయినాయండి. ప్రయత్నించండి, ప్రయత్నించండి. రావటంలే. అడగండి, అఫీషియల్ అంకుల్ అడగండి. ఏమైంది అంకుల్ చెప్పండి. కళ్ళు అసలు తెరవట్లేకపోతున్నానండి, చేతులు కూడా దిగటం లేదు కిందకి. ప్రయత్నించండి, కళ్ళు తెరవండి. అస్సలు మెలుకు మెలుకు అని అలా అడగండి. చేతులు ఏమైనాయి? దింపలేకపోతున్నానండి కిందకి, చేతులు కూడా దింపలేకపోతున్నా. ప్రయత్నం చేయండి, దింపడం. దింపలేకపోతున్నా. ఏమైంది బ్రదర్? కళ్ళు చూడండి ప్రార్థన చేసినప్పుడు. ఏమైంది తమ్ముడు? నాకు ఒక్కసారిగా ఏదో కళ్ళుని కొట్టినట్టు అనిపించిందండి. ఇంకా అప్పటి నుంచి కళ్ళు తెరవట్లేదు. ఒక్కడమే మహిమ పొందాలి. ఏమైందని చెప్పండి. బికాజ్ యు ఆర్ ద గాడ్ ఆఫ్ మిరకల్స్. కళ్ళు తెరవట్లేదు, కళ్ళు తెరవట్లేదు. యువర్ నేమ్ బి గ్లోరిఫైడ్. తమ్ముడు బాబు చెప్పమ్మా. తెరవమ్మా. చప్పట్లు కొడదామా అందరం? పంపించేయమ్మా, పంపించేయమ్మా. చెప్పండి, ఎందుకు వచ్చావమ్మా? చేతులు రావట్లే. టచ్. చప్పట్లు. టచ్. తెరువు. అడగండి. ఆ తల్లిని అడిగి, తల్లినా అమ్మా ఏం జరిగిందమ్మా? నాకండి కళ్ళు మూసుకుని చేతులు పైకి పెట్టాను, 2 చేతులు పుల్ల మొక్కలాగా అయిపోయానండి. కళ్ళు అంటుపోయి రావట్లా. ఆయన 7 మేఘాల మీద చెత్తనట్టు కనిపిస్తుందండి. ఎప్పుడేం జరిగిందా ఇట్లా? ఎప్పుడు జరగలేదండి. సరే, ప్రార్థన చేస్తా. టచ్. తెరువు. వెనకాల పట్టుకోండి. ఈ సీడీలో నుంచి వస్తున్న అనాయింటింగ్ పట్టుకోండి. టచ్ టచ్ చిన్న
నాకు చిన్నప్పటి నుంచి మెడ మీద గడ్డ ఉండేది. లైవ్లో స్లిప్ రాసి పెట్టుకొని ప్రేయరాలు రాసుకొని ప్రేయర్ చేసుకోగా తగ్గిపోయింది. ఈ మీటింగ్స్ జరగక ముందు మా కుటుంబంలో సమాధానం లేక నా తల్లిదండ్రులు విడిపోయారు. ఈ మీటింగ్స్కి వచ్చి ప్రేయర్ చేసుకోగా మళ్ళీ మా అమ్మగారు తిరిగి వచ్చారు. ఎప్పుడు వెళ్ళిపోయారు మీ అమ్మగారు? 5 రోజులకు ముందు వెళ్ళిపోయారు. ఈ మీటింగ్స్కి బిఫోర్ మీ కుటుంబంలో సమాధానం లేదు. ఏ రోజు ప్రార్థన చేసుకున్నాం? ఇక్కడికి వచ్చి ఫస్ట్ రోజు, మొదటి రోజు ప్రార్థన చేసుకున్నాం. ఎప్పుడు వచ్చింది మీ మదర్ మళ్ళీ అమ్మ? ఈరోజు వచ్చేసింది. ఫస్ట్ డే చూడండి, యవ్వన బిడ్డ సాక్ష్యం చెప్తుంది. తనకి మొట్టమొదటిగా మెడ మీద గడ్డ ఉండేదట. మరి లైవ్ కార్యక్రమాలు ఏకీభవించి ప్రార్థన చేసుకొని ఎప్పుడైతే ప్రార్థన చేసిన ప్రేరాలు పెట్టిందో గడ్డ కరిగిపోవటం. రెండవదిగా తన కుటుంబంలో శాంతి సమాధానం లేదు. తల్లిదండ్రులు పోరాటంలో ఉన్నారు. మొదటి దినం వచ్చి ఇక్కడ ప్రార్థన చేసింది, చేయించుకున్నది. మూడో దినం కల్లా తన తల్లి మరలా తన ఇంటికి వచ్చింది. దేవుడు సమాధానానికి కర్త కాబట్టి ఈ బిడ్డల జీవితంలో అద్భుతం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. ఇప్పుడు మా అత్త అండి, ఆమెకి చాలా నిరసన చేస్తుందండి. మార్చి నెలలో చనిపోస్తారన్నారండి. రక్తం అసలు లేదండి, 0.5 ఉందండి. ఆ రోజు లైవ్ ప్రోగ్రాంలో ప్రార్థన చేసుకునగా ఆ ఆయిల్ రాసామండి. తర్వాత మీకు స్వస్థత జరిగిందండి. మళ్ళీ డాక్టర్ గారు కూడా బతకదన్నారండి. తర్వాత చూస్తే బతుకుతుంది, బాగానే ఉందన్నారండి ఆరోగ్యం. ఎవరు ముట్టి స్వస్థపరిచారు? దేవుడండి. దేవుడు ఎవరు? యేసు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. చూడండి, అద్భుతమైనటువంటి సాక్ష్యం. డాక్టర్స్ చెప్తారు హోప్లెస్ అని, ఎందుకంటే వాళ్ళ రిపోర్ట్స్ ఆ విధంగా చెప్తాయి. కానీ యేసయ్య రిపోర్ట్స్ అంటాయి నీకు నూతన జీవం ఇవ్వబోతున్నానని. దేవుడికి స్తోత్రాలు. మా మమ్మీకి డాడీకి వందనాలు. మా మమ్మీ నేను చెప్పబోయే సాక్ష్యం ఏమిటంటే, మా మమ్మీకి 8 years అయింది. గర్భసంచి తీసివేసి 3 నెలల నుంచి మమ్మీకి బ్లీడింగ్ అవుతుంది. ఇక్కడ ప్రార్థనకు వచ్చినాక ఫాదర్ ప్రేయర్ చేశాక నిన్న బ్లీడింగ్ ఆగిపోయింది. మమ్మీ స్వస్థత పొందారు. మా డాడీకి కిడ్నీస్ పైన రక్తం చిన్న గడ్డ కట్టింది. చాలా హాస్పిటల్ తిరిగారు. 50,000కి పైగా అయింది ఖర్చు. డాడీ లైవ్ ప్రోగ్రాంలో ఏకీభవించారు. స్వస్థత దొరికింది. హాస్పిటల్ లేదు, ఇప్పుడు ఆపరేషన్ లేదు, లేకుండానే స్వస్థత జరిగింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని. మమ్మీ డాడీ కూడా రక్షణ పొందారు. మీ మమ్మీ డాడీ కూడా రక్షించబడ్డారు లైవ్ కార్యక్రమం ద్వారా. చూడండి, బిడ్డ ఎంత మంచి సాక్ష్యం చెప్తుంది. తన కుటుంబం రక్షించబడ్డం, తన తల్లి యూట్రస్ తీసేసిన బ్లీడింగ్ ప్రాబ్లంతో నిన్న ప్రార్థించిన స్వస్థత జరగడం, తన తండ్రికి కిడ్నీ మీద చిన్న బ్లడ్ క్లాట్ అయ్యి డాక్టర్ సర్జరీ చేయాలన్నారు. లైవ్లో ఏకీభవించి ప్రార్థన చేసిన ఆయిల్ తాగ్గానే ఆపరేషన్ లేకుండా యేసయ్య స్వస్థపరిచి స్వస్థత ఇచ్చిన దేవుడు కుటుంబానికి రక్షణ కూడా ఇచ్చాడండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. ఇదివరకు మోసే కాలంలో జరిగిన బైబిల్ గ్రంథంలో చూసి మనం చదవటమే తప్ప రియల్గా చూడలేదు. దేవుడు అటువంటి అద్భుత కార్యాలు చేసి దేవుడు అనేక మందిని ఆయన మహిమ తిప్పుకుంటాకి, వాళ్ళ సేవకులకు దేవుని సేవకుల కింద వాళ్ళు వాడుకుంటాకి, వాళ్ళ సేవ ఇంకా అభివృద్ధి కావాలని అనేక మంది లోకంలో నశించిపోకుండా రక్షింపబడటానికి మంచి సాధనం పనిముట్ల కింద వాడబడాలని దేవుని నామకి మేము తెలియజేస్తున్నాం. మేము ఎన్నో సువార్త కూడికలు చూసాం, కానీ ఇటువంటి ఎప్పుడూ చూడలేదు. ఇంతమంది జనాన్ని ఎప్పుడు దగ్గరగా చూడలేదు. ఇన్ని అద్భుత కార్యాలు కూడా ఎక్కడా చూడలేదు. దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడని ఈ మీటింగులు చూస్తేనే అర్థమవుతుంది. దేవుడు ఈరోజు ఇక్కడ ఉన్నాడని ఖచ్చితంగా నమ్ముతున్నాం మేము. నేను సేవకుడిని 14 సంవత్సరాలు అయింది. కానీ ఈ భీమవరం మహాపట్నంలో ఇంత అద్భుతకరంగా దేవుడు మరి సూచక్రియలు, అద్భుతాలు, మహోపకార్యాలు మరి మా కళ్ళ ముందు మేము చూసాము అంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి కృప అని మేము భావిస్తూ ఉన్నాం. ఎంతో దేవుడు అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు ఇక్కడ. నేను ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇక్కడ అద్భుతమైనటువంటి క్రియలు కానీ నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడికి వచ్చినాక చాలా అద్భుతంగా జరిగినాయి. ఇలాంటివి నేను ఎక్కడా చూడలేదు. నేను చాలా ఆత్మీయంగా ఎదిగాను. నేను చర్చికి వెళ్ళి మెసేజ్ వింటాను తప్ప మీటింగ్లు రావడం చాలా తక్కువ. నేను ఊరి నుంచి వస్తూ ఆటోలో వస్తుంటే మీటింగ్ ఫస్ట్ రోజు వచ్చిన వాళ్ళు చాలా అద్భుతంగా చెప్పారు, ఉద్యమం వస్తుందని చెప్పారు. దాంతో ఈ మీటింగ్ రావడం 2 రోజుల నుంచి నేను వస్తున్నాను. నిజంగా బ్రదర్లు చాలా ఉద్యమంగా మెసేజ్ ఇచ్చి మంచి ఇది నడిపించారు దేవునిలోకి. ప్రవీణ్ గారు అలాగే శారమ్మ గారు చేసిన ప్రార్థన ద్వారా అనేకలు దయ్యాలు పట్టుకున్న వారి గొప్ప విడుదల కలిగింది. అద్భుత రీతిలో ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప హీలింగ్ దేవాదేవుడు ఇచ్చాడు. అలాగే మేము సదా కూడా సంతోషించాం, ఆనందంగా ఉందాం. మరి నాడులో కూడా గొప్ప పరలోకమే ఈ లోకంలో ఉన్నట్టుగా ఉంది. దేవుడికి మహిమ కలిగిన గాక.